नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह कादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर हूँ। खबर ये है कि प्रजा सौम्या संघला ऐक्य वेदिका तंजीम के ज़िम्मेदारान ने करनूल म्यूनसिपल कमिश्नर से मुलाकात की। इस मौके पर उन्होंने एक मेमोरेंडम पेश किया और उनसे अपील की कि करनूल में मौजूद हंद्री नदी और जो केसी कैनाल वगैरह है वहाँ से पीने का पानी में जो है पोल्यूशन यानी आलूदगी हो रही है, लिहाजा उसे रोकने के लिए उन्होंने जो है एक मेमोरेंडम पेश किया है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। మన కర్నూలు నగరంలో ఉన్న 6 లక్షల జనాభాకు తుంగభద్ర, హంద్రి, కేసి కెనాల్ నీటి వనరులుగా ఉన్నాయి. అయితే ఇవి చాలా తీవ్రంగా గత కొన్ని సంవత్సరాలుగా కాలుష్యానికి గురవుతూ వాటి దుష్ఫలితాలకు ప్రజలు గురవుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే కర్నూలు మున్సిపల్ అధికారులు కాలుష్య నివారణకు సంబంధించినటువంటి చర్యల్ని వేగవంతంగా చేపట్టాలని ప్రజాస్వామ్య హక్కుల ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది. అదే సమయంలో హంద్రి, కేసి కెనాల్ సంబంధించినటువంటి సరిహద్దుల్ని వివిధ రూపాల్లో సంఘ వ్యతిరేక శక్తులు దురాక్రమిస్తుంది. ఈ దురాక్రమణ తక్షణం ఆపాలి. హంద్రి, తుంగభద్రకు సంబంధించినటువంటి కాలుష్య నివారణ చర్యల్ని కూడా వేగవంతంగా చేపట్టేందుకు కర్నూలు మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగానే ఈ వేసవి కాలంలో కర్నూలు నగరంలోని స్లమ్ ఏరియాస్లో చాలా తీవ్రంగా నీటి ఎద్దడికి ప్రజలు గురవుతూ ఉన్నారు. వీటికి సంబంధించినంత వరకు సరఫరాకు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి లోటుపాట్లను సరిచేసి రెగ్యులర్గా ప్రతిరోజు ఆ ప్రాంతాలకు నీరు సరఫరా అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలని, వీటికి సంబంధించినటువంటి శాశ్వత పరిష్కారానికి సంబంధించినటువంటి సమ్మర్ స్టోరేజీకి సంబంధించిన నిర్మాణాన్ని చేపట్టాలని ప్రజాస్వామ్య హక్కుల ఐక్య వేదిక డిమాండ్ చేస్తుంది. లేని ఎడల ఈ విషయమై ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక బలమైనటువంటి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టేందుకు మేము పూనుకుంటామని కూడా హెచ్చరిస్తుంది. ఆ విధంగానే ఈ హంద్రి ప్రాంతానికి సంబంధించి వివిధ రూపాల ఆక్రమణలకు గురవుతూ ఉండడం జరుగుతూ ఉంది. ఈ ఆక్రమణల్ని తొలగించి వాటికి సంబంధించినంత వరకు హంద్రి నదిని కాపాడవలసినటువంటి బాధ్యతను కూడా కర్నూలు మున్సిపల్ అధికారులు చేపట్టాలని కూడా ప్రజాస్వామ్య హక్కుల వేదిక డిమాండ్ చేస్తుంది.